మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్. త్వరలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదల చేస్తామనేసి కమిషన్ ఉద్యోగులు మరింత కష్టపడాలనేసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సూచనలు చేశారు. సో ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో కొత్త నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉందనేసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. శుక్రవారం స్వతంత్ర వేడుకల సందర్భంగా టీజీపీఎస్సీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కమిషన్ ఉద్యోగుల సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని అనేక మంది ఉద్యోగాలు అందిస్తున్నామనేసి చెప్పారు. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తేనే కమిషన్ మంచి పేరు వస్తుందనేసి ఇక్కడ సూచించడం జరిగింది. అయితే వాస్తవానికి ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చెప్పింది ఏంటిదంటే 40,000 ఉద్యోగాలు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. ఈ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా అంటే ఇక మనకు పాత నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి భర్తీ చేసిన తర్వాతనే ఈ 40,000 ఉద్యోగాలు అనేది ఇస్తారంట. ఇప్పుడు వరకు మరి టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు అయితే వేయడం జరిగింది. ఈ గ్రూప్ 1 కేసు అయితే ఇప్పటి వరకు తుది తీర్పులోనే ఉన్నది, ఇంకా ప్రకటించలేదు. ఇన్ కేస్ ఆఫ్ ఈ తుది తీర్పు ప్రకటించిన అమ్మటే ఏదో ఒక క్లియరెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మొత్తం పాత నోటిఫికేషన్ మొత్తం కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. వన్స్ ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది సార్ అంటే ఈ కొత్త నోటిఫికేషన్ ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం వేగం పెంచుతుంది. అప్పటి వరకు అయితే మీకు నోటిఫికేషన్ ఉండవు. ఎప్పటి వరకు అంటే ఈ తుది తీర్పు వచ్చి ఈ పాత నోటిఫికేషన్ క్లియరెన్స్ వరకు. వన్స్ క్లియరెన్స్ అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే అప్పుడు నోటిఫికేషన్లు అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇది మనకు బుర్రా వెంకటేశ్వరం గారు చెప్పేటటువంటి మాటలు. అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చెప్తున్నారంటే మరి 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, మరి ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు మేము కూడా ఇచ్చినాము, మరి త్వరలోనే 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తాము అని చెప్తున్నారు. ఆ త్వరలో అనేది ఎప్పుడయ్యా అంటే అది ఎప్పుడో అనేది ఇంకా మెన్షన్ లేదు. మరి మొన్న రీసెంట్గా కలిస్తే బుర్రా వెంకటేశ్వరం గారు మరి డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అనేసి చెప్తున్నారు. ఈ లోపల మనకు సెప్టెంబర్లో ఏదైతే కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయో అండి, ఏదైతే 2 కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వచ్చేసి మనకు సిలబస్ కమిటీ రిపోర్ట్ ఒకటి, రెండోది వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఈ వివిధ శాఖల్లో ఉన్నటువంటి వేకెన్సీ బట్టి వేసినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి కమిటీ. ఈ 2 కమిటీలు కూడా క్లియర్ అయిపోయిన తర్వాతనే మనకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇప్పటి వరకు అయితే కొంచెం కష్టంగానే అనుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు సార్ మళ్ళీ ఈ కొంతమంది ఏం చెప్తున్నారంటే మరి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఎన్ని ఖాళీలతో రావచ్చు సార్ అనేసి. యాక్చువల్గా గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు దాదాపు 400 నుంచి 450 మధ్య ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 2 కూడా 1000 నుంచి 2,000 మధ్య నోటిఫికేషన్లు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 3 కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మరి గ్రూప్ 3, గ్రూప్ 4ను మెర్జీ చేస్తామనేసి చూస్తున్నారండి. మరి 2 కలిపి దాదాపుగా 10,000 వరకు కూడా ఖాళీలు ఉండడం జరిగింది. ఇది ఈరోజు సంబంధించినటువంటి వార్తాపత్రికల్లో ముఖ్యమైన అప్డేట్. ఇంకా కొంతమంది చెప్తున్నారు సార్ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏమైంది. జీపీఓ అనేది 5,950 సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవి కూడా మరి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఉండబోతుందండి. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇదే ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.